హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈరోజు ఈ వీడియోలో ప్లాజో ప్యాంట్కి కానీ ఏవైనా స్కర్ట్స్కి వాటికి ఎలాస్టిక్ ఎలా వేసుకోవాలో ఈజీ మెథడ్లో చెప్తాను, చూసేయండి. ఫస్ట్ మనకి ఒక సైడు ప్యాంట్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. నేను స్టార్టింగ్ ఇక్కడ కటింగ్ చేసేటప్పుడే ఒక 16 ఇంచెస్ ఎక్స్ట్రా లూజ్ అనేది పెట్టుకున్నాను. ఇక్కడ అందుకోసం నేను ఒక సైడ్ ఎంత అయితే ఉందో అంత తీసుకుంటున్నాను. ఇక్కడ నాకు 27 ఇంచెస్ అయితే వచ్చింది. సేమ్ ఎలాస్టిక్ కూడా అంతే లెంత్తో అయితే తీసుకుంటాను అనమాట. ఇక్కడ నాకు కావాల్సిన దానికన్నా కొంచెం ఎక్స్ట్రా ఉంది, అందుకోసం ఆ ముక్కని కట్ చేస్తున్నాను. దీంతో మనం హెయిర్ బ్యాండ్ కూడా రెడీ చేసుకోవచ్చు, డ్రెస్కి మ్యాచ్ అయినట్లుగా. హెయిర్ బ్యాండ్ ఎలా రెడీ చేసుకోవాలో దాని మీద ఒక వీడియో అనేది చేస్తాను. ఇప్పుడైతే మనం ఎలాస్టిక్కి పిన్నేసి గుచ్చి సేమ్ లాడ ఎలా ఎక్కించుకుంటామో అలా చివరి వరకు ఎక్కించుకోండి. సో వీడియోలో చూపించే విధంగా మనం సేమ్ ప్యాంట్కి కానీ లంగాలకు కానీ లాడ ఎక్కిస్తాం కదా, సేమ్ అదే విధంగా ఎక్కించుకోవాలి. ఇలా లాస్ట్ వరకు ఎక్కించుకొని ఇప్పుడు ముందు ఉంది కదా, దానికి దీనికి కలిపి పిన్నేసి పెట్టుకొని లోపల ఎలాస్టిక్ అన్నది కరెక్ట్గా ఉందో లేదో అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. అంటే మడత పడుతూ ఉంటుంది, అప్పుడు మనం మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. సో అందుకని ఒకసారి మనం ఇలా పిన్నిస్ సెట్ చేసుకొని ఎలాస్టిక్కి రెండు వైపులా ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి కరెక్ట్గా ఉన్నది లేనిది తెలుస్తుంది. అప్పుడు మనం స్టిచ్చింగ్ ఈజీగా చేసుకోవచ్చు. లేదా ఒకవేళ మీరు అలా చెక్ చేసుకోకపోతే ఎలాస్టిక్ ఎక్కడైనా మడతది పడితే మళ్ళీ మనకి డబుల్ వర్క్ అన్నది అవుతుంది. మనం ఎప్పుడు ఏ పని చేసినా సరే సింపుల్గా ఈజీగా చిన్న చిన్న ట్రిక్స్ యూస్ చేసి మనం చేసుకున్నట్లయితే మన వర్క్ అన్నది చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ నేను చూడండి చెక్ చేసుకుంటున్నాను. అలానే క్లాత్ని ఈక్వల్గా ఉన్నట్లుగా స్ప్రెడ్ చేస్తున్నాను. మీరు చూసినట్లయితే ఇక్కడ ఇలా చేసిన తర్వాత మనం పిన్నిస్ ఎక్కడైతే పెట్టామో ఎలాస్టిక్కి అక్కడ ఒకసారి రఫ్ చేసుకోండి. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా బాక్స్ లాగా మొత్తం ఒకదాని మీద ఒకటి పెట్టి బాక్స్ షేప్లో పెట్టి ఎలాస్టిక్ని అయితే గట్టిగా కొంచెం రఫ్ సో ఇప్పుడు ఎలాస్టిక్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మిడిల్లో గ్యాప్ అయితే ఉంచాం కదా, అది క్లాత్ని ఒకదాని మీదకి ఒకటి కొంచెం లైట్గా పెట్టి అక్కడ స్టిచ్ అన్నది వెయ్యండి. ఇప్పుడు అలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మామూలుగా ఎలాస్టిక్ పెట్టాం కదా, ఎలాస్టిక్ మీదుగా మిడిల్లో నుండి ఒక స్టిచ్ అంటూ వేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది అనమాట. ఇది పెద్ద ఎలాస్టిక్ అయితే మనం ఒక 2 సార్లు 3 సార్లు వేసుకోవచ్చు. ఇదైతే నేను మీడియం సైజు ఎలాస్టిక్ అయితే తీసుకుంటున్నాను. మనం క్లాత్ని ఇలా లాగి పట్టుకోవాలన్నమాట. లాగి పట్టుకొని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నాను. ఇలా గట్టిగా టైట్గా లాగి పట్టుకొని స్టిచ్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇలా లాస్ట్ వరకు వేసుకోవడమే, అంతే. చాలా ఈజీగా మనం ఇలాంటి ఎలాస్టిక్స్ అన్నవి స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఎలాస్టిక్ వేసుకోవడం వల్ల. చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో ఫినిషింగ్ అన్నది. మనం చిన్న చిన్న టిప్స్ కనుక పాటిస్తే మనకి ఏదైనా సరే చాలా నీట్గా వస్తుంది. ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, అండ్ ఇక పైన కూడా పెడతాను. సో మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.